అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు, సమీకృత వ్యవసాయం రైతుకెంతో లాభమంటున్న శాస్త్రవేత్తలు, పాడి పశువుల్లో టైలేరియా వ్యాధి నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చేదిగా మొక్కజొన్న పంట రైతుల ఆదరణ పొందుతోంది. సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో ఎకరాకు 45 నుంచి 50 క్వింటాల దిగుబడిని నమోదు చేస్తున్నారు రైతులు. యాసంగి పంటగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుకున్న పంటను ప్రస్తుతం అనేక చీడపీడలు ఆశిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పూతానంతరం ఎండు తెగులు ఆశిస్తుండగా కత్తిరి పురుగు మాత్రం అన్ని ప్రాంతాల్లో పంట అన్ని దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇవే కాకుండా గులాబీ రంగు, కాండం తొలచు పురుగు, పేనుబంక వంటి పురుగులు కూడా నష్టకారిగా ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి మల్లయ్య. ఈ రబీ కాలంలో గింట మనము మొక్కజొన్నకు వచ్చేటువంటి వివిధ రకాల సస్యరక్షణలు చూసినట్టయితే వేసంగిలో ముఖ్యంగా మనకు కత్తెర పురుగు, గులాబీ రంగు కాండం తొలచు పురుగు మరియు పూతానంతర ఎండు తెగుళ్ళు ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. రైతులు ముఖ్యంగా ముందుగా చూసినట్టయితే విత్తనం పెట్టిన వెంటనే మనకు ఈ గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఆశించినప్పుడు మొక్క యొక్క సుడి ఎండిపోవట, మొక్కంతా కూడా గొడ్డుబారుట జరుగుతూ ఉంది. మనం మొక్క దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే ఆ ఆకు యొక్క తొడిమె పైన గులాబీ రంగు కాండం తొలచు పురుగు దాని యొక్క గుడ్లను పెట్టడం జరుగుతూ ఉంది. దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు మొక్కజొన్న యొక్క ప్రధాన కాండంలోకి పోయి ఆ కాండము లోపల ఎస్ ఆకారంగా సొరంగాలను ఏర్పరిచి మొక్కంతా కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా ఈ మధ్య ఎక్కువైనటువంటి మరొక ప్రధాన సమస్య మొక్కజొన్నలో కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు ఇది యొక్క మొక్కల సుడిలలో ఉంటూ ఆకులన్నింటిని కూడా తినివేస్తూ మనకు కత్తిరించినట్టుగా ఆకులన్నీ కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఆశించినప్పుడు ముఖ్యంగా రైతులు వీటి నుంచి రక్షణ దొరకాలి అంటే ప్రారంభ దశ నుంచే కొంచెం లింగాకర్షణ బుట్టలను పెట్టుకుంటా, ఎప్పుడైతే లింగాకర్షణ బుట్టల్లో మనము ఒక 3 నుంచి 4 లార్వాలు ఒక వారంలో గమనించినట్టయితే సస్యరక్షణ చర్యలు ప్రారంభించాలి. ఈ సస్యరక్షణ చర్యల్లో కూడా ప్రధానంగా ప్రారంభ దశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు నీటి చొప్పున మొదటిసారిగా పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్డు దశ మరియు చిన్న లార్వాలని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. తర్వాత దశల్లో ఒకసారి ముఖ్యంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.3 గ్రామ్స్ లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్లు ఏదేని ఒకటి పిచికారి చేసుకున్నట్టయితే మనం ఈ కత్తెర పురుగును మరియు గులాబీ రంగు కాండం తొలచు పురుగు రెండింటిని కూడా నివారించుకోవచ్చు. ప్రధానంగా రైతులు పాటించవలసింది, వారు ఎప్పుడైతే పిచికారి చేస్తున్నప్పుడు ఆ పిచికారి చేసేటువంటి ద్రావణము సాధ్యమైనంత వరకు మొక్కల మీద, ముఖ్యంగా మొక్కల సుడుల్లో గిండపోయినట్టయితే బాగా ప్రభావితంగా ఉండి మంచి
నివారణ జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా ఏమాత్రం సాధ్యమైనట్టయితే రైతులు ఒక 9 పాలు ఇసుక, 1 పాలు సున్నాన్ని కూడా కలుపుకొని మొక్కల యొక్క సుడులలో 20-25 రోజుల టైంలో వేసుకున్నట్టయితే కూడా చాలా వరకు ఈ కత్తెర పురుగు ఉధృతిని ముఖ్యంగా మనము తగ్గించుకోవచ్చు. ఈ 2 పురుగులతో పాటుగా మనకు పూత దశలో ఈ పేనుబంక కూడా అక్కడక్కడ ఆశించడం జరుగుతూ ఉంది. ఇలాంటిది వచ్చినప్పుడు సాధారణంగా నీరు సమయానికి పెడుతూ డైమిథియేట్ లాంటి మందు ఒక 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీరు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పేనుబంకను కూడా నివారించుకోవచ్చు. ఈ పురుగులతో పాటుగా ఈ వేసంగిలో కనబడేటువంటి మరొక ప్రధాన సమస్య ఈ పూత అనంతర ఎండు తెగుళ్ళు. ఇది మనకు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనబడవు, బట్ పూత అనంతరము మొక్కంతా కూడా నిలువున ఎండిపోయి రైతులకు ఈ మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 50-60% కూడా దిగుబడులు తగ్గడం జరుగుతూ ఉంది. ఇది రావడానికి గల ప్రధాన కారణాలు చూసినట్టయితే రైతులు ముఖ్యంగా పంట మార్పిడి చేయకపోవడము, చాలా దగ్గరగా విత్తుకోవడము, మరియు నత్రజని ఎరువులను చాలా ఎక్కువగా వేసుకోవడము వలన ఇది కొంచెం అధికం అవుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. దీని నివారణకు రైతులు ప్రారంభ దశ నుంచి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈ తెగులు వచ్చే ప్రాంతాల్లో వీలైనంత వరకు రైతులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. DHM 117 కానివ్వండి, DHM 206 కానివ్వండి, కరీంనగర్ మక్క 1 కానివ్వండి, చాలా బాగా తట్టుకొని మంచి దిగుబడులను ఇస్తాయి. సో మంచి రకాలని ఎన్నుకోవాలి. ఈవెన్ ప్రైవేట్లో తీసుకున్నప్పుడు కూడా సరైన విచారణ జరిపి ఎండు తెగులను తట్టుకునే లక్షణమైన హైబ్రిడ్స్ని తీసుకున్నప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో కొంచెం అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. వీటితో పాటు ఎక్కడైతే ఈ ఎండు తెగులు వస్తూ ఉందో అక్కడ రైతులు పంట మార్పిడి తప్పకుండా చేయడము, పొటాష్ ఎరువులను ఎకరానికి 40-50 కిలోలు సిఫారసు చేస్తూ ఉంటాము. ఈ ఎండు తెగులు వచ్చే పొలంలో రైతులు ఇంకొక 25 to 50 kg ఎక్స్ట్రా కూడా ఒక డోసు వేసుకున్నట్టయితే కొంతవరకు మొక్కకు తట్టుకునే శక్తి వచ్చి ఈ తెగులని నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా విధిగా ఈ వచ్చేటువంటి దాంట్లో జీవశిలీంద్రమైనటువంటి ట్రైకోడర్మా విరిడే కానీ సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్తో కానీ విత్తేటప్పుడు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవడము, 50 నుంచి 100 కిలోల పశువుల ఎరువుపై ఈ ట్రైకోడర్మా విరిడే కలిగినటువంటి జీవశిలీంధ్రాన్ని మనము 15 రోజుల పాటు నీడలో వెర్మీ కాంపోస్ట్పై దాన్ని అభివృద్ధి పరిచుకుంటా మన దుక్కిలో వేసుకున్నట్టయితే కూడా చాలా వరకు మనం ఈ తెగుల్ని రావడాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈవెన్ నీటి యాజమాన్యం కూడా ఎండు తెగులు నివారణకు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ పూత దశ నుంచి మొక్కజొన్నకు ప్రతి వారం నుంచి 10 రోజులకు వారి యొక్క భూమిని బట్టి నీటి ఎద్దడి రాకుండా చూసుకున్నట్టయితే కూడా వేసవి కాలంలో అంటే రబీ కాలంలో వచ్చేటువంటి ఈ ఎండు తెగులుని మనము తగ్గించుకొని తెలంగాణ ప్రాంతంలో మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. ఇది పాటించాలని కోరుతున్నాను. పశువుల్లో అంటువ్యాధులే కాదు, ఒక్కోసారి థైలేరియా వంటి వ్యాధులు సంభవిస్తుంటాయి. దోమకాటు వల్ల మనుషుల్లో వచ్చే మలేరియా మాదిరిగానే పిడుదులు, గోమార్ల వల్ల పశువుల్లో థైలేరియా వ్యాధి వస్తుంది. సంకరజాతి ఆవులు త్వరగా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోవడమే కాదు, వ్యాధి తీవ్రమైతే పశువులు మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి లక్షణాలను బట్టి ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేయిస్తే అంత త్వరగా పశువు కోలుకునే అవకాశం ఉంటుంది. పశువుల్లో థైలేరియా వ్యాధి లక్షణాలు, నివారణ గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు పశు వైద్యాధికారి డాక్టర్ వై ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. థైలేరియా అనేది ప్రోటోజోవల్ డిసీజు. అంటే మనుషులలో మలేరియా ఎలానో పశువులకు థైలేరియా రోగం అలాగే ఉంటుంది. థైలేరియా వ్యాధి పెద్ద పశువులలో ముఖ్యంగా సంకర జాతి మరియు మేలు జాతి ఆవులలో వస్తుంది. ఈ సంకర జాతిలో కూడా ముఖ్యంగా హెచ్ఎఫ్ జాతిలో హెచ్ఎఫ్ ప్యూర్ బ్రీడ్ కానీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్స్ కానీ జెర్సీ ప్యూరు జెర్సీ క్రాస్ బ్రీడ్లో ఈ థైలేరియా వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా పశువు ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే వ్యాధులలో అతి ముఖ్యమైన వ్యాధి థైలేరియా. ఇది టిక్ బర్న్ డిసీజ్. అంటే ఈ గోమార్లు, పిడుదులు
కరవడం వల్ల రోగమున్న పశువుని కరిచి ఆరోగ్యవంతమైన పశువుని కరిచినప్పుడు ఆరోగ్యవంతమైన పశువుకు ఈ రోగం సంక్రమిస్తుంది. దీనివల్ల రైతులు ఆర్థికంగా విపరీతంగా నష్టపోతారు. ఎందుకంటే వ్యాధి సోకిన పశువు కొన్ని చనిపోవడమే కాకుండా పాల దిగుబడి కూడా విపరీతంగా నష్టపోతుంది. అయితే ఈ థైలీరియా వ్యాధి ఎలా వస్తుందంటే ఇది ఒక మలేరియాలో ఉండే పారాసైట్స్ ఎట్లనో పశువులలో ఈ థైలీరియా అన్యులేటా ఇట్లాంటివి క్రిముల ద్వారా పిడుదుల ద్వారా వ్యాపించే వ్యాధి అన్నట్టు. ఒకసారి టిక్ కరిచిన తర్వాత 5-6 రోజులలో ఈ ప్రోటోజోవా శరీరంలో రక్తంలో చేరి అలాగే లింఫ్ గ్రంథులలో చేరి అక్కడ మల్టిప్లై అయి శరీరంలో జ్వరాన్ని కలగజేస్తుంది. ఈ జ్వరం విపరీతంగా రావడమే కాకుండా గ్రంథులు వాస్తాయి. తర్వాత అలాగే రక్తహీనత, అంటే ఎందుకంటే ఇది తెల్ల రక్త కణాలని మరియు ఎర్ర రక్త కణాలని చంపేస్తుంది కాబట్టి రక్తహీనత మరియు రోగ నిరోధక శక్తిని కోల్పోతుంది. తర్వాత ఈ రక్త కణాలు విపరీతంగా డిస్ట్రాయ్ కావడం వల్ల పశువులకు జాండీస్ కూడా సోకే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి సోకిన పశువులకు. ఇది తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఈ రక్తం పల్చబడడం ద్వారా లంగ్స్లో ఊపిరితిత్తులలో నీరు చేరి ఆయాసపడి పశువులు చనిపోవడం జరుగుతుంది. ఏ పశువులకు ఎక్కువగా వస్తుందంటే ముఖ్యంగా హెచ్ఎఫ్ అంటే హోలిస్టియన్ ఫ్రిషియన్ విదేశీ సంకరజాతి విదేశీ జాతి పశువులలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీటికి ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, పాల దిగుబడి ఎక్కువగా ఇస్తాయి కాబట్టి ఈ రోగం సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు ఎక్కువగా వస్తుందంటే రైతు సోదరులు ఉదాహరణకు తెలంగాణకు బెంగళూరు నుంచి తర్వాత హర్యానా నుంచి తర్వాత మహారాష్ట్ర నుంచి ఆవులను కొనుగోలు చేస్తారు రైతులు. ఈ వచ్చిన తర్వాత ఒక 5 నుంచి నెల రోజుల లోపలనే పశువు విపరీతంగా జ్వరం సోకడం జరుగుతుంది. ఈ జ్వరం సోకిందంటే దాదాపు 90% థైలీరియా వ్యాధి ఉన్నట్టు లెక్క. ఎండాకాలంలో ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో పశువులను తెచ్చుకుంటే దాదాపు 50% పశువులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇది గోమార్లు పిడుదల ద్వారా ఆరోగ్యవంతమైన పశువుకు అనారోగ్యవంతమైన పశువు నుండి వస్తుంది. కాబట్టి రైతు సోదరులు దీని నివారణ చర్యల్లో భాగంగా అతి ముఖ్యంగా పశువులకు గోమార్లు పిడుదులు లేకుండా కొన్ని ఈ అకారిసైడ్స్ మందులు డిఫరెంట్ సైపర్మెత్రిన్ కానీ అమిట్రాజ్ కానీ రెగ్యులర్గా స్ప్రే చేయడం శరీరంపై, అంటే గోమార్ లేకుండా చూసుకోవడము. తర్వాత డ్యూరామెక్టిన్ ఐవర్మెక్టిన్ లాంటి ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఈ టిక్స్ అనేటివి లేకుంటే ఈ రోగం వచ్చే అవకాశం కూడా దాదాపు ఉండదు. తర్వాత ఈ ఎనిమల్స్ బయట నుంచి ఈ సంకరజాతి పశువులు తెచ్చుకునే వాళ్ళు కంపల్సరీ ఓన్లీ చలికాలంలో తెచ్చుకుంటే ఈ రోగం సోకే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ అదే ఎండాకాలంలో తెచ్చుకుంటే మాత్రం ఎక్కువగా ఈ రోగం సోకే అవకాశం ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ కూడా నైట్ పూట ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఎనిమల్స్ స్ట్రెస్కి గురి కాకుండా ఉంటుంది. తర్వాత ఈ వ్యాధి ఒకసారి సోకినాక లక్షణాలు జ్వరము, తర్వాత మూత్రం పచ్చగా రావడము, ఆయాసపడము, సడన్గా 20 లీటర్లు ఇచ్చే పశువు 2 లీటర్లు లీటర్కు పడిపోతుంది, విపరీతంగా జ్వరం ఉంటుంది, నోట్లో నుంచి ముక్కులో నుంచి లైట్గా చొంగ కారుస్తుంది. టెర్మినల్ స్టేజ్లో అంటే రక్త కణాలు పూర్తిగా నశించిన తర్వాత ఆయాసం రావడం అవుతుంది, లంగ్స్లో నీరు చేరడం జరుగుతుంది, తర్వాత నెక్స్ట్ స్టేజ్లో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. దీనికి నివారణ చర్యల్లో భాగంగా అంటే ఒకసారి రోగం సోకిన తర్వాత ట్రీట్మెంట్ అనేది కొద్దిగా పశువు జ్వరం ఉండగానే డాక్టర్ దగ్గరికి చూపెట్టడం వల్ల ఈ వ్యాధిని గమనించి ఇమ్మీడియట్గా బూపార్బోక్విన్ అనే మందు నిప్పియడము వల్ల ఈ రోగాన్ని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. కానీ రోగం ఎక్కువ లక్షణాలు ఎక్కువ వచ్చిన తర్వాత ఈ బూపార్బోక్విన్ కూడా పనిచేయదు. కాబట్టి తొందరగా గుర్తించడం వల్ల అంటే ఏదైనా కొత్త పశువు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ డైలీ జ్వరం చెక్ చేయాలి. జ్వరం ఉందంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి థైలీరియా వ్యాధి ఉందని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ఈ బూపార్బోక్విన్ ఇప్పియడం వల్ల ఈ రోగాన్ని సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు.
అలాగే రాకుండా ఏం చేయొచ్చు అంటే నిర్మూలన, కంప్లీట్గా నిర్మూలన ఏంటంటే ఈ సంకర జాతి పశువులు, తర్వాత హెచ్ఎఫ్ జెర్సీ ప్యూర్ పశువులలో కంపల్సరీ ఈ థైలీరియా వ్యాక్సిన్ అనే టీకాలు దొరుకుతున్నాయి. దూడ పుట్టిన 3 నెలలకు ఈ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల దాదాపు లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. మనం కొత్త పశువులని తెచ్చిన తర్వాత కూడా ఈ థైలీరియా వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల ఈ రోగం రాకుండా సమర్థవంతంగా నిర్మూలన చేయవచ్చు. అలాగే ఈ చుడి పశువులకు మాత్రం ఈ వ్యాక్సిన్ ఇప్పించద్దు, ఎందుకంటే ఇది అబార్షన్ కలగజేసే నేచర్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ వ్యాక్సినేషన్, రెగ్యులర్ సూపర్విజన్, తర్వాత ఎనిమల్స్ ఎస్పెషల్లీ సంకర జాతి పశువులు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడం వల్ల ఈ రోగాన్ని సమర్థవంతంగా నిర్మూలన చేయవచ్చు. అయితే కొన్ని ఈ మధ్యన సాయివాలు, గిర్ ఆవులు కూడా అంటే ఎండాకాలంలో మన హర్యానా నుంచి తర్వాత గుజరాత్ నుంచి తెప్పించిన వాటిల్లో కూడా ఈ థైలీరియా వ్యాధి సోకుతుంది. కాబట్టి వీటిని కూడా ఏమన్నా జ్వరం కంటిన్యూగా ఉంటే మాత్రం ఈ వ్యాధి నివారణ చికిత్స చేపించి ఈ రోగం నుంచి పశువులను కాపాడుకోవాలి. రాను రాను సాగురంగంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. అయితే గతి తప్పిన ఋతువులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు అన్నదాతను చుట్టుముడుతున్నాయి. దీంతో వ్యవసాయం రైతుకు భారంగా మారుతోంది, సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒకప్పుడు పాడి పంటలను రైతులు 2 కళ్ళుగా భావించేవారు. ఆధునిక సేద్యంలో పాడిని వదిలి కేవలం పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. దీంతో ప్రకృతి విపత్తుల వేళ రైతు కుదేలవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాగు విధానాల్లో మార్పు రావాల్సిన తరుణం ఆసన్నమైంది. రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడడం కాకుండా సమీకృత వ్యవసాయ విధానాలను ఆచరిస్తే నష్ట భయం తగ్గి నికర ఆదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. పంటల సాగుతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, జీవాల పోషణ వంటి అనుబంధ రంగాలను మేళవించడమే సమీకృత వ్యవసాయం. దీనివల్ల ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాన్ని మరో రంగానికి అర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల రైతుకు ఖర్చులు తగ్గి నికర ఆదాయం పెరుగుతుంది. సమీకృత వ్యవసాయ విధానాలు రైతుకు అన్ని విధాలా మేలు చేస్తాయంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సస్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి. ఇక్కడ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేది ఒక పరిశోధన చేస్తున్నాము. సమీకృత వ్యవసాయము అని అంటారు. సమీకృత వ్యవసాయము అంటే వ్యవసాయమే కాకుండా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైనటువంటి పశువుల పెంపకం కానీ, తర్వాత కోళ్ల పెంపకం కానీ, చేపల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, ఇవన్నీ అనుబంధ రంగాలన్నీ కూడా చేయడాన్ని సమీకృత వ్యవసాయము అంటారు. ఈ సమీకృత వ్యవసాయంలో ముఖ్యంగా ఒక వ్యవసాయ రంగం మీదనే కాకుండా అనుబంధ రంగాల నుండి కూడా మనకు సంవత్సరం పొడుగునా జీవనోపాధులు అనేటివి కూడా ఉంటాయి. ప్రస్తుత కాలంలో కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ వాళ్ళ అనాలిసిస్ ప్రకారము రైతులకి ఆదాయాల కన్నా ఖర్చులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి అనే అనాలిసిస్ ఉంది. ఇప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి, అంటే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, వాతావరణంలో అధిక వర్షాలు, తర్వాత బెట్ట పరిస్థితులు వస్తున్నాయి, వాతావరణం వేడెక్కుతుంది, పంటల దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి రైతులు సమీకృత వ్యవసాయాన్ని చేపడితేనే వాళ్ళకు లాభాలు అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే పంట కంటే కూడా పాడి ద్వారానే ఆదాయం వస్తుంది. ఇక్కడ పరిశోధన అంశం ఏమంటే 1.5 ఎకరాల మోడల్ అన్నమాట ఇది. దీంట్లో వరిలో చేపల పెంపకము, తర్వాత 2 ఆవుల పెంపకము, తర్వాత ఒక 30 కోళ్ల పెంపకం అనేది ఒక యూనిట్గా తీసుకునేసి పరిశోధన అనేది చేయడం జరిగింది. ఈ 1.5 ఎకరాల విస్తీర్ణంలో 45% పంటలకి, 30% ఉద్యానవన పంటలకి, తర్వాత ఒక 20% చేపల పెంపకానికి, ఒక 5% గేదెలు కోళ్ల పెంపకానికి ఏరియా కేటాయించడం అనేది. ఇక్కడ ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే మామూలుగా డైరీ ద్వారానే 30% నెట్ ఇన్కమ్ అనేది రైతులకు వస్తుంది. తర్వాత పంటల ద్వారా అంటే వరి, తర్వాత గట్ల మీద మొక్కజొన్న, తర్వాత పెసర, మినుము, ఇవి పంటలు, పశుగ్రాస పంటలు వేసేదాని వల్ల 25% ఆదాయం వస్తుంది.
ఉద్యానవన పంటలు అంటే ఈ గట్ల మీద అరటి చెట్లు, జామ చెట్లు, కూరగాయల పంటలు, పూల మొక్కలు అన్నీ చేసేదాని వల్ల 15% ఆదాయం వస్తుంది. తర్వాత చేపల పెంపకం ద్వారా ఒక 15% ఆదాయం అనేది వస్తుంది. విలువలో జోడించే వలన కూడా అంటే వరిని బియ్యంగా చేసేదాని వల్ల చేసి అమ్ముకోవడం వల్ల కూడా ఒక 10% అనేది నికర ఆదాయం అనేది వస్తుంది. ఇవన్నీ కూడా ఈ సమీకృత వ్యవసాయం చేసినట్లయితేనే రైతులకు అనేది సంవత్సరం పొడుగునా ఆదాయం వస్తుంది. తర్వాత జీవనోపాధులు అనేటివి ఉంటాయి. సో ఈ సమీకృత వ్యవసాయంలో ఒక అనుబంధ రంగాన్ని నుంచి వచ్చే వ్యర్థాలను ఇంకొక అనుబంధ రంగానికి ఉపయోగించుకోవాలన్నమాట. అంటే రీసైక్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వరి నుంచి వరి పంట వ్యర్థాలు, వరి గడ్డిని పశువులకు వేయాలి. పశువుల నుంచి వచ్చే పేడను, పంట వ్యర్థాలను వర్మి కంపోస్ట్ చేసి కానీ పశువుల ఎరువును కానీ పంటకు వేసుకోవాలా. ఈ విధంగా రీసైకిల్ చేసేదాని వల్ల కొంతవరకు ఎరువుల మీద కూడా ఖర్చు తగ్గించుకొని రైతులు నికరాదాయాన్ని ఎక్కువగా చేసుకోవచ్చు. ఎక్కువగా వర్షాలు పడే ప్రాంతాల గోదావరి ప్రాంతాల్లో వరి, చేపల పెంపకము, ఉద్యానవన పంటలు, తర్వాత డైరీ, కోళ్లు పెంచేదాని వల్ల ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. అదే వర్షాధార ప్రాంతాలు, సో రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం తక్కువ, బెట్ట పరిస్థితులు వస్తాయి కాబట్టి అక్కడంతా కూడా ఆరుతడి పంటలు కానీ మెట్ట పంటలు అయినటువంటి వేరుశెనగ, కంది, ఆముదము సాగు చేస్తారు కాబట్టి అక్కడ కూడా గొర్రెలు, మేకల పెంపకం అనేది ఎక్కువగా ఉంటుంది. లోతు దుక్కులు చేసుకోవాలా, నీటి సంరక్షణ సార్లు ఏర్పరచుకునేసి వర్షపు నీటి యాజమాన్యం అంతా పాటించేసి మెట్ట వ్యవసాయంలో పంటల దిగుబడి అనేది వస్తుంది. దానికి అనుబంధంగా వ్యవసాయంతో పాటు ఒక అనుబంధ రంగాన్ని ఎంచుకునేసి వారు కానీ చేపట్టినట్లయితే సమీకృత వ్యవసాయం ద్వారా వారు ఎక్కువ పని దినాలు, తర్వాత ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. అందువల్ల రైతులందరూ కూడా ఈ సమీకృత వ్యవసాయం అనేది చేపట్టినట్లయితేనే వాళ్ళకు నికర ఆదాయము, జీవనోపాధులు ఎక్కువగా వస్తాయి. సో రైతులందరినీ కూడా సమీకృత వ్యవసాయం చేయవలసిందిగా కోరుచున్నాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈసారి మామిడి తోటలు ముందుగా పూతకు రాగా ఉలవపాడులో మాత్రం పూతలు ఆలస్యమయ్యాయంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా ఈ పాటికి పూతకు రావాల్సిన తోటలు ఈసారి తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు చెట్లన్నీ చిగుర్లు తొడుగుతున్నాయంటూ రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా మామిడికి ప్రసిద్ధిగాంచిన నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలో పూతలు ఆలస్యం కావడంతో దిగుబడులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి మామిడి అంత అనుకూలంగా స్థితిలో ఉండేటట్లేదు సార్, లేట్ అయ్యేటట్టు ఉంది. డిసెంబర్ నుంచి పూతలు రావాల్సిన టైం, కానీ ఇగురు వస్తుంది. ఈ టైంలో ఇగురు వస్తే అది పూతగా మారడానికి 3 నెలల టైం పడుతుంది. అది ఫిబ్రవరిలో పూతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ టైంకి తెగుళ్ళు వచ్చే కూడా ఉన్నాయి. ఈ డ్రిప్స్ అని తామర పురుగు అవి ఆ టైంలో ఎక్కువ వస్తాయి. ప్రకృతి కూడా కొంచెం అనుకూలంగా అనిపించట్లేదు సార్. వర్షాలు ఎక్కువని లేట్లు ఎక్కువ వస్తున్నాయి. ఈ టైంలో తోట చెట్టు బాగా మోడు బారిపోయి పూత దిమ్మేసుకొని ఉండాల్సిన టైం ఇది. ఈ డిసెంబర్ అంటే దిమ్ము ఉంటే జనవరిలో పూతలు, ఫ్లవరింగ్ జనవరి, ఫిబ్రవరిలో పూతలు రావాలి. కానీ ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం వచ్చేసి మామిడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈ లేట వల్ల ఈ టైంలో పూత రావాలన్నమాట. పూత రావాల్సింది ఇప్పుడు లేట స్టార్ట్ అవుతుంది. ఈ లేట ముదిరి పూత వచ్చేళ్ళకి చాలా టైం పట్టింది. దాదాపు మార్చి అవుతుంది. మార్చిలో పూతలు వస్తే ఈ ఎండల దెబ్బకి పూతంతా మాడిపోతుంది. ఒకవేళ ఏదన్నా ఒకటేరా పిండి పడ్డా కూడా అది కాయ సైజు రాదు, క్వాలిటీ ఉండదు. ముందు మెయిన్ పోయిన సంవత్సరం కాపులు ఒక రకంగా కాసినాయి, కానీ ఈ వైరస్, ఈ పురుగు వల్ల మార్కెట్ 15,000, 20,000 అమ్మింది. అదే మాకు 35,000 కనుక అయితే ఒక రకం యావరేజ్న ఖర్చులు అవి వచ్చేది. అట్లాంటిది 15 నుంచి 20 దాకా మార్కెట్ ఉండింది. అప్పుడు పోయిన సంవత్సరం చాలా లాసులు. సైంటిస్టులు కనుక వస్తే వాళ్ళని ఫాలో అయితే మాకు కొంతవరకు ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట. అట్లాంటిది సైంటిస్ట్ అనేవాళ్ళు ఇక్కడ మామిడి తోటలోకి ఎవరు రావడం. ప్రభుత్వము మాకు కవర్లు ఒకటి, పురుగు మందులు కూడా కొంచెం సబ్సిడీ ఇవ్వడం, అట్లాంటిది ఏదైనా ఉంటే మాకు కూడా కొంతగా భారం తగ్గుతుంది. జిల్లాలో ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు, ఉదయగిరి, గూడూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. గత 2-3 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టాలు చూస్తున్నారు. దీనికి తోడు ఈసారి పూతలు ఆలస్యం కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పూతలు వస్తే పెరిగే ఎండలకు పూతలు రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చీడపీడలు సైతం ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.